మిత్రులందరికీ నమస్కారం. ఆత్మీయులందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలు అని మనం ఇంతకు ముందు ఒక విషయం తెలుసుకున్నాం మిత్రులారా. అందులో పంచసూత్రాలంటే 1 యోగా, 2 డైట్, 3 ఫాస్టింగ్, 4 డీటాక్స్, 5 డీప్ స్లీప్. ఈ 5 గురించి మనం తెలుసుకున్నాము. ఆ 5లో మళ్ళీ ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం. సో, ముందు డైట్ గురించి చెప్పుకున్నాం మొదటి విషయం. సో, మొదటి విషయం యోగా గురించి తెలియజేసుకున్నాం. తర్వాత రెండవది డైట్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక ఈరోజు అసలు ఫాస్టింగ్ అంటే ఏంటి? మూడవ విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఫాస్టింగ్ అంటే ఉపవాసం. సో, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం ఎలాగ చేయాలి? ఉపవాసం ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మిత్రులారా ఈరోజు. అసలు ముందుగా ఉపవాసం అంటే ఏంటి? అంటే శరీరానికి, మనస్సుకి రెండింటికి కొంత సమయాన్ని మనం నిర్ణయించుకున్నంత సమయాన్ని పూర్తిగా విశ్రాంతినివ్వడమే ఉపవాసం ఫ్రెండ్స్. ఏమంటాను ఫ్రెండ్స్? శరీరానికి, మనస్సుకి రెండింటికి మిత్రమా పూర్తిగా విశ్రాంతినివ్వడమే ఉపవాసం. కేవలం ఆహారం తినడం ఒక్కటే వదిలేసి ఏదో పని జేసుకుంటూ, ఏదో టీవీ జూస్తూ, సినిమాలు చూస్తూ తినకుండా ఉండడాన్ని ఉపవాసం అననరు. ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం శరీరంలో విశ్రాంతి కావాలి. మనసుకి విశ్రాంతి కావాలి. ఈ విశ్రాంతి ఎంత ఎక్కువగా ఇస్తే శరీరం తనను తాను అంత చక్కగా రిపేర్ చేసుకునే సామర్థ్యం తిరిగి శరీరానికి, మనసుకి లభిస్తుంది. అందుకే ఈ ఉపవాసాన్ని బ్రహ్మాస్త్రం అంటారు ఫ్రెండ్స్. అంటే ఏ ఏ అనారోగ్య సమస్యలైనా సరే, ఏ ఔషధాలతోనైనా తగ్గకపోయిన పక్షంలో, ఇక అంతిమంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్, అద్భుతమైనటువంటి వైద్యం, అద్భుతమైనటువంటి ఔషధం, బ్రహ్మాస్త్రం లాంటి ఔషధం ఉపవాసం. అంత పవర్‌ఫుల్ ఉపవాసం. సో, ఈ ఉపవాసంలో ఏం చేయాలి మిత్రులారా? ముఖ్యంగా భోజనమైతే తినకుండా ఉంటారు. నిజమే. కానీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఉపవాసం చేసే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మరి ముందుగా ఈ రకరకాలైనటువంటి ఉపవాసాలు ఎలా చేయాలనేది ముందుగా తెలుసుకుందాం. అసలు ఉపవాసం అలవాటే లేనటువంటి వారు మొదటి పద్ధతిని ఫాలో అవ్వచ్చు. ఏమిటి ఆ మొదటి పద్ధతి? ఇదివరకు మీ అందరికీ తెలుసు మిత్రమా, ఒక పొద్దు అనేవారు. అంటే ముప్పొద్దులా తినకుండా ఆ రోజు ఒక పొద్దు మాత్రమే తింటారు. అంటే ఒక పూట తింటారు. అంటే 2 పూటలు ఆహారాన్ని వదిలేసి జనరల్‌గా సాధారణంగా మనం 3 పూటల భోజనం చేస్తాం. అయితే ఒక పొద్దు అంటే 2 పూటల భోజనం మానేసి ఒక పూట మాత్రం స్వీకరించడాన్ని ఒక పొద్దు అంటారు. ఇది కూడా ఉపవాసంలో ఒక భాగం మిత్రులారా. ఇలా చాలామంది మనలో చేస్తూనే ఉంటారు. ఎందుకు? కొన్ని ఇంట్లో పనులు కొంతమంది స్త్రీలు ఇంట్లో పనులు చెయ్యకుండా ఉండలేరు. కొన్ని కంపల్సరీ చేయాల్సిన పనులుంటాయి. వాళ్ళకి సహాయం చేసేవారు కూడా ఉండరు. అలాంటి వారు పూర్తిగా ఉపవాసంతో చేస్తే వాళ్ళు నీరస పడతారని జెప్పేసి, కనీసం ఒక పూట తినైనా సరే 2 పూటల విశ్రాంతి తీసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అది ఒక పొద్దు ఉపవాసం నడుస్తుంది. సో, ఇలా చేయగలిగేవారు మొదట్లో ఇలా చేయాలి. ఇది మొదటిది. ఇక రెండవది ఫ్రూట్స్ ఉపవాసం చేయవచ్చు. ఫ్రూట్స్ ఫాస్టింగ్. అంటే మీకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఫాస్టింగ్ ఉన్న రోజు మొదట్లో, మొదట్లో నేను చెప్తున్నాను. ఫాస్టింగ్ ఉన్న రోజు మీకు ఆకలి అనిపిస్తే ఏదైనా పండు తినండి. మీకు నచ్చిన పండు తినండి. సార్ సపోటా తినొచ్చా? అరటిపండు తినొచ్చా? ఆపిల్ తినొచ్చా? జామ పండు నో. నేనేం చెప్తున్నాను మీకు నచ్చిన ఫ్రూట్ తినండి. మెల్లగా తినండి.
ఆ రుచిని, ఆ పండుని ఆస్వాదిస్తూ తినండి. అంతే. ఒక్క ఫ్రూట్ తినండి. ఏదన్నా ఒక ఫ్రూట్ పూర్తిగా తినండి. తినేసి మళ్ళీ మీకు ఆకలయ్యేంత వరకు మీరు చక్కగా విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఆకలనిపించిందనుకోండి, మళ్ళీ ఏదైనా వేరే ఫ్రూట్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఆకలనిపిస్తేనే తీసుకోండి. ఆకలనిపించని పక్షంలో అది కూడా అవసరం లేదు. ఓకేనా మిత్రులారా? ఇది రెండవ రకమైనటువంటి ఫాస్టింగ్. అంటే ఫ్రూట్ ఫాస్టింగ్ ఇది సెకండ్ ఫాస్టింగ్. నెక్స్ట్ థర్డ్ ఫాస్టింగ్ మూడవ పద్ధతి. థర్డ్ ఫాస్టింగ్. జ్యూస్ ఫాస్టింగ్ అంటారు ఫ్రెండ్స్. అంటే మీకు ఆకలైనప్పుడు మాత్రమే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, గ్రీన్ జ్యూస్ కావచ్చు, వెజిటబుల్ జ్యూస్ కావచ్చు. ఏదైనా జ్యూస్ కొంచెం హనీ వేసుకొని టేస్ట్ కోసం కొంచెం హనీ వేసుకొని మీకు ఆకలైనప్పుడు ఏదైనా ఒక 100 ఎంఎల్ జ్యూస్ అంతకంటే ఎక్కువ ఒక 100 ఎంఎల్ జ్యూస్ తీసుకొని మెల్లమెల్లగా సిప్ బై సిప్, సిప్ బై సిప్ చప్పరించుకుంటూ ఆ రుచిని ఆస్వాదించుకుంటూ తాగండి. ఓకేనా మిత్రులారా? ఇది మూడవ పద్ధతి. మూడవ పద్ధతి జ్యూస్ ఫాస్టింగ్. అయితే ఏ ఫాస్టింగ్ ఉన్నా సరే నీళ్లు మాత్రం చక్కగా తాగాలి. దాహమైనా సరే, దాహం అవ్వకపోయినా సరే, నీళ్ళు ఎంతెంత ఎక్కువిస్తే ఫాస్టింగ్ రోజు నీళ్ళెక్కువ తాగడం ద్వారా 2 లాభాలు జరుగుతాయి మిత్రమా. ఒకటి భోజనం తినకపోవడం ద్వారా శరీరానికి విశ్రాంతి అంటే దానర్థం బ్రెయిన్ నుంచి ఐస్, నోస్, ఇయర్స్, టీత్, టంగ్, థ్రోట్, హార్ట్, లంగ్స్ అలాగే లివర్స్, స్టమక్, స్ప్లీన్, ఇంటెస్టైన్స్ శరీరంలో ప్రతి కణానికి, ప్రతి అవయవానికి విశ్రాంతి అయితే లభిస్తుంది. కానీ నీరు తాగడం ద్వారా శరీరంలో ప్రతి కణం శుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి గంటకి ఓ గ్లాసు, 2 గ్లాసులు నీళ్ళు తాగుతూనే ఉండాలి. ఫాస్టింగ్ రోజు గుర్తుపెట్టుకోండి మిత్రమా. తద్వారా పేగుల్లో ఉన్నటువంటి గడ్డకట్టుకుపోయినటువంటి మలాలు కూడా ఫ్రీ అయిపోయి మోషన్ కూడా మీకు బ్లాక్‌గా వస్తది మిత్రమా. అంటే ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి అతుక్కుపోయినటువంటి మలినాలు అన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. నీళ్ళెక్కువ తీసుకోవడం ద్వారా. సో, మొదటిది ఒక పొద్దు, రెండవది ఫ్రూట్ ఫాస్టింగ్, మూడవది జ్యూస్ ఫాస్టింగ్ అని చెప్పుకున్నాం మిత్రమా. ఈ జ్యూస్ ఫాస్టింగ్‌లో మీరు ఏ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు రసం తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, వెజిటబుల్ జ్యూస్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ జ్యూస్ తీసుకోవచ్చు, లీవ్స్ ఆకుకూరల జ్యూస్ తీసుకోవచ్చు. ఇలా ఏదైనా తీసుకోవచ్చు మిత్రమా. జ్యూస్ ఫార్మ్‌లో తీసుకోవచ్చు. అది కూడా ఆకలైనప్పుడు మాత్రమే. ఇక ఫోర్త్ టైప్ నాలుగవ పద్ధతి కేవలం లెమన్, హనీ, వాటర్ జ్యూస్ ఫాస్టింగ్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్. కేవలం ఫ్రూట్ లేదు, జ్యూస్ లేదు, ఏం లేదు. ఓన్లీ లెమన్, హనీ వాటర్ జ్యూస్ ఫాస్టింగ్ మాత్రమే. ఇది ఎలా చేయాలి? మిత్రులారా గుర్తుపెట్టుకోండి. యెస్. సో, ఇది ఎలా చేయాలి అంటే, మీకు ఆకలనిపించినప్పుడు కొన్ని నీళ్లు తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు తీసుకోండి. అందులో ఒక 2, 3 స్పూన్‌లు తేనె వేసుకోండి. ఒక 10 చుక్కలు, ఒక 10 డ్రాప్స్ మాత్రమే. ఎక్కువ లెమన్ వాడకండి ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు. ఒక 10 చుక్కలు డ్రాప్స్ అంటే అరచెక్క దాదాపు 3 గ్లాసులకు రావచ్చు మిత్రమా. సో, ఆ విధంగా చూసుకొని చక్కగా కలుపుకొని ఎలా తాగాలి? గడగడగడ తాగొద్దు మిత్రమా. సిప్ బై సిప్ టీ తాగుతాం కదా! అలా సిప్ బై సిప్ చప్పరించుకుంటూ తాగాలి. ఇది ఫోర్త్ టైప్ అయిపోయిందా మిత్రమా? అలా రోజులో మీరు 4-6 సార్లైనా లెమన్ హనీ వాటర్ తీసుకోవచ్చు. ఆకలనిపిస్తేనే నేను చెప్తున్నాను. ఆకలి లేకుండా తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచినీళ్ళు మాత్రం గంటకి 2 గ్లాసులు తాగుతూ ఉండండి. ఏ ఫాస్టింగ్‌లోనైనా గంటకి 2 గ్లాసుల నీళ్ళు తాగండి. సార్ అలా తాగితే బాత్రూమ్ ఎక్కువొస్తుంది గదా! మరి మన పర్పసే అది కదా మిత్రమా! క్లీనింగ్ కావాలి గదా! సిస్టమ్ క్లీన్ అవ్వాలి కదా! సో, కాబట్టి తాగాలి తప్పులేదు. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఐదవ పద్ధతి. కేవలం జలం మాత్రమే. వాటర్ ఫాస్టింగ్. ఓన్లీ వాటర్ ఫాస్టింగ్. ఓకే మిత్రులారా? ఓన్లీ వాటర్ ఫాస్టింగ్. ఇంగ ఏమి తీసుకోవద్దు. కేవలం మీకు తగినన్ని వాటర్ తీసుకోండి. ఎన్ని వాటర్ అంటే అన్ని వాటర్ తీసుకోండి. ఇది ఫిఫ్త్ టైప్. ఇక సిక్స్త్ టైప్ నిర్జలోపవాసం. ఇంక వాటర్ కూడా లేదు. మరేంటి? కేవలం గాలి మీద మాత్రమే, శ్వాస మీద మాత్రమే ఆధారపడి
ఫాస్టింగ్ చేయగలిగాం. సో, సార్ నేను థర్డ్ టైప్ చేస్తాను. డైరెక్ట్‌గా నేను ఫిఫ్త్ టైప్ చేస్తాను. డైరెక్ట్‌గా నేను సిక్స్త్ టైప్ లాస్ట్‌ది నిర్జలోపవాసం చేస్తాను. అలాంటి విషయాలు దయచేసి డైరెక్ట్‌గా ఏది చేయకూడదు మిత్రమా. మీరు ఒక పొద్దు చేసే అలవాటుంటే ఫస్ట్ ఒక పొద్దు చేయండి 1 మంత్. తర్వాత ఫ్రూట్ ఫాస్టింగ్‌లోకి రండి. సో, ఫ్రూట్ ఫాస్టింగ్ ఒక 1 మంత్ చేసిన తర్వాత అంటే కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఫాస్టింగ్ చేయాలి. సో, ఆ వారానికి ఒక్కసారైనా ఫాస్టింగ్ చేయండి. ఎవరు? అనారోగ్యవంతులు వారానికొకసారి చేయాలి. ఆరోగ్యవంతులు నెలకి 2 సార్లు. అంటే ఏకాదశి నెలకు 2 సార్లొస్తుంది గదా! 2 ఏకాదశులొస్తుంది గదా! ఆరోగ్యవంతులు 2 సార్లు చేస్తే చాలు. అనారోగ్యవంతులు 4 సార్లు చేయాలి. అంటే 4 వారాలు వారానికొకసారి. ఓకేనా మిత్రమా? సో, ఈ విధంగా ఫ్రూట్ ఫాస్టింగ్ నెల రోజులు చేసిన తర్వాత నెక్స్ట్ జ్యూస్ ఫాస్టింగ్‌కి రావాలి. జ్యూస్ ఫాస్టింగ్ నెల రోజులు చేసిన తర్వాత నెక్స్ట్ లెమన్ హనీ ఫాస్టింగ్‌కి రావాలి. లెమన్ హనీ ఫాస్టింగ్ ఒక 1 మంత్ చేసిన తర్వాత ఓన్లీ వాటర్ ఫాస్టింగ్‌కి రావాలి. వాటర్ ఫాస్టింగ్ ఒక నెల రోజుల తర్వాత అప్పుడు నిర్జలోపవాసం ఓన్లీ ఎయిర్ ఫాస్టింగ్‌లోకి రావాలి. సో, ఇది అంచెలంచెలుగా చేయాలి మిత్రమా. కానీ ఒక్కసారి మాత్రమే చేసేది కాదు. ఇక తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఫాస్టింగ్ ఉన్న రోజు కనీసం ఫోన్‌లు చూడడము, టీవీలు చూడడం, సినిమాలు చూడడం ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే కేవలం కంటి ద్వారా మాత్రమే 80% శక్తి ఖర్చవుతుంది. 80% ఎనర్జీ ఖర్చవుతుంది. కాబట్టి ఫాస్టింగ్ ఉపవాసం ఉన్న రోజు చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. లేదా నిద్రపోండి ఫ్రెండ్స్. ఓకేనా? చక్కగా పడుకోండి, నిద్రపోండి. ఫాస్టింగ్ ఉన్న రోజు ఫోన్‌లెక్కువ మాట్లాడడం, ఫోన్‌లు చూడడం అస్సలు చేయొద్దు మిత్రమా. వీలైతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఫోన్. ఆ ఒక్కరోజు మీ కుటుంబంలో అందరికి తెలుస్తుంది గదా! మీరు ఫాస్టింగ్ ఉన్న రోజు. ఆ రోజు స్విచ్ ఆఫ్ చేయండి. ఎంత విషయాలకు అంటుకోకుండా అంత తక్కువుంటే అంత మంచిది మిత్రమా. సరేనా? సో, చక్కగా పడుకోండి. లేదా ధ్యానం చేసుకోండి. లేదా నాడీ శోధన ఈ కపాలభాతి, భస్త్రిక లాంటివి చేయకూడదు. నాడీ శోధన ప్రాణాయామం చేసుకోవచ్చు. భ్రామరి చేయవచ్చు. లేదా సింపుల్‌గా శ్వాస మీద ధ్యాస చేసుకోవచ్చు. సూక్ష్మ ప్రాణాయామాలున్నాయి. ఇవి చేసుకోవచ్చు. లేదా హాయిగా ఏదైనా ఒక ముద్ర పెట్టుకొని ప్రశాంతాసనంలో పడుకోవచ్చు. ఈ పద్ధతిలో ఈ పద్ధతి ప్రకారంగా చేయాలి. ఇలా చేస్తే కళ్ళు తిరగడాలు, కింద పడిపోవడాలు, నెట్టేసినట్టు, తూలినట్టు ఇలాంటివి అనిపించవు మిత్రులు. చాలామంది ఏం జేస్తారో తెలుసా? ఒకవైపు ఫాస్టింగ్ చేస్తూనే, ఒకవైపు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. విసిగిపోతా ఉంటారు. అరుస్తా ఉంటారు. స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. చూడండి మిత్రమా, ఆల్రెడీ మనం భోజనం అందించట్లేదు. తిరిగి ఇంకెక్కువ పని చేస్తే శక్తి ఎక్కువ గావాలి గదా! శక్తి లేని వాళ్ళకే తొందరగా కోపమొస్తుంది. శక్తి లేని వాళ్ళకే బీపీ పెరుగుతుంది. లేని వాళ్ళకే బీపీ లో అవుతుంది. సో, కాబట్టి అందుకే ఫాస్టింగ్ ఉన్న రోజు తప్పకుండా మీరు విశ్రాంతిలో ఉండండి. మీకేమీ కాదు. మీకో విషయం తెలుసా మిత్రమా? అడవిలో జంతువులకి కొన్ని రోజుల పాటు ఆహారం దొరకదు మిత్రమా. దొరికినప్పుడే తింటాయి. దొరకకపోతే 4, 5 రోజులు ఉపవాసమే. మరి అవి ఎలా ఉండగలుగుతున్నాయి? అంతెందుకు మన పక్షాదులు చూడండి. అవి గూట్లో ఉండిపోతాయి పక్షులు. వాటికేమైనా జబ్బయినప్పుడు. 3, 4 రోజుల పాటు అవసలు బయటికి రావు. అలాగా అసలు వాటర్ తీసుకోకుండా ఉంటాయి మిత్రమా. అలా మన శరీరానికి కూడా అంతటి సామర్థ్యం ఉంది. కానీ మనం వాటిని మర్చిపోయాం మిత్రులారా. సో, ఈ విధంగా మరొక ముఖ్యమైన విషయం మిత్రమా, ఎవరికైనా అత్యంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు గనుక ఉంటే లైక్ క్యాన్సర్ గాని ఇలాంటి భయంకరమైనటువంటి సమస్యలు గనుక ఉంటే ఒకరోజు ఫాస్టింగ్ నుంచి మెల్లమెల్లగా 2 రోజులకు పెంచుకోవాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా 3 రోజులు ఫాస్టింగ్ చేయొచ్చు. మీ అంతట మీరు మీకు ఏదైనా అనారోగ్య లక్షణాలు కనబడకుండా, ఏవైనా సింప్టమ్స్ కనపడకుండా ఉంటే, మీరు 3 రోజుల వరకు మీ ఇంట్లో మీరు వ్యక్తిగతంగా ఉపవాసం చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ఉపవాసం చేయాలంటే తప్పకుండా ఒకరి మాస్టర్ ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి. ఓకేనా మిత్రులారా? సో, అలా ఎన్ని రోజులు చేయొచ్చు సార్ అంటే, దాదాపు 100 రోజులు, 128 రోజులు కూడా ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఎంతో మందున్నారు. సో, మనకు తెలీదు మిత్రమా. కాబట్టి మన ఇంట్లో మనం అంచెలంచెలుగా ఒక్కొక్క క్రమ పద్ధతిని పెంచుకుంటూ, మనం ఒక రోజు నుంచి 2 రోజులు, 2 రోజుల నుంచి 3 రోజుల వరకు చేసుకోవచ్చు మన ఇంట్లో. 3 డేస్ గనుక ఫాస్టింగ్ చేయగలిగేటువంటి స్థితికి మీరొస్తే,
మీ శరీరంలో ఒక్కొక్క కణాన్ని ఊడ్చి తూడ్చేసినంత శుద్ధి అవుతుంది మిత్రులారా. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఎవరు చేయకూడదు? చూడండి మిత్రమా, ఎదిగే పిల్లలకి ఫాస్టింగ్ అవసరం లేదు మిత్రులారా. చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలకి ఫాస్టింగ్ అవసరం లేదు. తట్టుకోలేరు వాళ్ళ ఆకలికి. ఇక గర్భిణీ స్త్రీలు ఫాస్టింగ్ చేయనేకూడదు. అలాగే ఏదైనా ఆపరేషన్‌లయిపోయి ఉండి, ఏదైనా మెడిసిన్స్‌లో వాళ్ళు ఉంటే గనక తప్పకుండా తగిన ఆహారం తీసుకుంటూ ముందు వారి ఆ స్థితిని బయటపడాలి. ఇక అతి వృద్ధులు మిత్రమా, అతి వృద్ధులు అంటే దానర్థం అసలు ఆహారం తీసుకోకుండా 4 అడుగులు వేయలేనటువంటి వారు కొందరుంటారు అతి వృద్ధులు. సో, వారు కూడా వారు ఇలాంటి నియమాలేం పాటించక్కర్లేదు మిత్రమా. ఇక ఎవరైతే ఉపవాసం చేయగలిగేటువంటి శక్తి ఉండి, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ఒబేసిటీ గావచ్చు మిత్రమా, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు కదా! గ్యాస్ట్రైటిస్ కావచ్చు. ఇలాగ ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా సరైన పద్ధతితో గనుక మీరు ఫాస్టింగ్ చేస్తూ, అలాగే జీవన విధానాన్ని కొంచెం మార్చుకొని, ఆహార పద్ధతులు ఏవైతే మన శ్రీ గురు ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాణాహారం, బలాహారం, పక్వాహారం రుచికరంగా చేసుకొని తృప్తిగా తినేటువంటి విధానాన్ని గనక నేర్చుకుంటే, ఈ బ్రహ్మాస్త్రమైన ఉపవాసంతోటి మనం అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు మిత్రులారా. సో, కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలలో మూడవది ఫాస్టింగ్, ఉపవాసం గురించి మనం తెలుసుకున్నాం మిత్రమా. ఈ ఉపవాసాన్ని మీరు, మీరు వినండి, 10 మందికి వినిపించండి, సరైన పద్ధతిలో చేయండి. ఒకవేళ మీకేదైనా అనుమానాలుంటే నా నంబర్‌కి మీరు ఫోను చేయవచ్చు. నా నంబర్ నేను ముందే ఇచ్చాను, మీకు ఫ్లైయర్‌లో ఉంటుంది. సో, మండే టు ఫ్రైడే మాత్రమే 3-4, 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో నాకు ఫోను చేస్తే నేను మాట్లాడతాను. అయినా సరే నా నంబర్ కావాలంటే ఒకసారి చెప్తాను మిత్రమా. 9701018128. సో, ఆత్మీయులందరికీ నమస్కారం. ఆత్మీయులందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. నమస్తే మిత్రులారా.